సారి వేడెక్కాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. దామచర్ల జనార్దన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించగా, వైసీపీ హయాంలో బాలినేని అవినీతి గురించి చెప్పాలి అంటే పుస్తకాలు కూడా సరిపోవంటూ దామచర్ల ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో బాలినేని మరొకసారి ఎమ్మెల్యే దామచర్లకు సవాల్ విసిరారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇద్దరం ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని, తాను 30,000 మెజార్టీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ బాలినేని ప్రకటించారు. రుజువు చేస్తే రుజువు అయితే సస్పెండ్ అయ్యింది. మరి ఆ సంబంధించి వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తేలలేదు. రికవర్ చేయాలి కదా, డబ్బులు ఎందుకు రికవర్ చేయట్లేదు? ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి పోయినాయి? ఆ డబ్బులు అధికారులు బలైపోయారు. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? పోనీ అధికారులు చేసి ఉంటారు, అధికారుల దగ్గర రికవర్ చేయాలి కదా. అన్నీ చేసి అదేందో అతని మీద మాట్లాడతారు. అతను ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకొని నేను రాసామని చెప్పేసి ఒప్పుకుంటే, అతను వచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవడానికి కూర్చోబెడితే అతని మీద ఏమైనా ఒక చెయ్యేసారా? ఫుడ్ కూడా లేదంట, పాపం అల్లాడిపోయాడు. ఇతను హైదరాబాద్ నుంచి క్యారేజీ పంపించేది, రేపు ఇతని మీద కూడా రాపిస్తాం, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయి ఆడ దానుకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతి